నమస్తే బ్రో. నమస్తే అన్న. ఎలా ఉంది బ్రో గేమ్ చేంజర్ ట్రైలర్? మీకు ఎలా పిచ్చెక్కిపోయింది నిజంగా. ఇప్పుడే చూసి వచ్చాను. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. 100 ముద్దలు తిన్న ఏనుక్కు ఒక ముద్ద వదిలేస్తే ఏం ఫరక్ పడదా, కానీ ఆ ఒక్క ముద్దే లక్ష చీమలకు ఆహారంగా అవుతుంది అని చెప్పే డైలాగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అసలు వరసెట్టి చూసుకున్నట్టయితే ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే అబ్బాబ్బాబ్బా ఏమి ఇచ్చాడు భయ్య నిజంగా. ఒక్కొక్క సీన్ కి ఆయన ఇచ్చే డైలాగ్ ఒరే అంటే ఒరే, రా అంటే రా, సా అంటే సా. అంటే నువ్వు ఒరే అంటే నేను ఒరే అంటాను, నువ్వు సార్ అంటే నేను సార్ అంటాను. ఆ డైలాగ్ అయితే అద్భుతం. వాటికి మట్టికి విజిల్స్ పడతాయి, దద్దరిల్లిపోద్ది, థియేటర్ మొత్తం కూడా మోత మోగుద్ది మాట. ఆ టైప్ ఆఫ్ వెర్షన్స్, ఆ టైప్ ఆఫ్ విలియేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఇంకా రామ్ చరణ్ ఎంట్రీ గానీ, హెలికాప్టర్ షాట్ గానీ ఎలా అనిపించింది? కత్తితో హెలికాప్టర్ షాట్ అయితే నాకు బాగా అనిపించింది అబ్బా నిజంగా. కత్తితో అలా దిగుతుంటే అది నాకు తెలిసి అది ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటుందని ఆల్రెడీ సుకుమార్ గారు, చిరంజీవి గారు స్పెషల్ షో చూసిందని చెప్పారు. కాబట్టి ఇదే అనుకుంటున్నా నేను, ఆ కత్తి సీనే ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకుంటున్నా. అది కనుక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మామూలుగా ఉండదు, మరొక సూపర్ డూపర్ రికార్డు మాట. బ్యాన్ బజా మామూలుగా ఉండదు. ఇంకా అసలు ఒక్క మాటలో చెప్పాలంటే శంకర్ గారు అద్భుతమైన మార్కు పడింది అబ్బా. అసలు ఎస్జే సూర్య అంటేనే ఒక అద్భుతం. ఈ మధ్య కాలంలో వైరల్ అవుతున్న ఏకైక విలను అంటే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. అటువంటి ఆయన ఈ సినిమాలో చేయడం అంటే అది పొలిటికల్ క్యారెక్టర్, అది ఒక ముఖ్యమంత్రి కింద. అంటే వీళ్ళిద్దరికే సరైన మొగుడు ఎవడంటే రామ్ చరణ్. అర్థమైంది. ఎస్జే సూర్యకి సరైన మొగుడు రామ్ చరణ్. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ అంటే మామూలుగా ఉండదు. అంటే తండ్రి కొడుకుల రోల్ కదా. తండ్రి ఏమో మన అంజలితో అక్కడ ఒక రోల్ నడిచింది, ఇక్కడేమో కీరాధ్వనితో మన ఐఏఎస్ ఆఫీసర్ రోల్ అయితే నడుస్తుంది. ఇద్దరు కూడా అద్భుతం అని చెప్పాలి. ఐపీఎస్ క్యారెక్టర్ అదే నాకు అదే ఒకటే సింక్ అవ్వట్లేదు. చూడాలి, అదే సస్పెన్స్, అది చూడాలి థియేటర్కి వెళ్ళి. అప్పుడు దానికోసం అదే పెద్ద సస్పెన్స్ అయిపోయింది నా మైండ్ లో. ఐపీఎస్ ఎలా వచ్చాడు అంటే యాక్చువల్ గా ప్రిలిమ్స్ క్రాక్ చేసినప్పుడు ఫస్ట్ ఐఏఎస్ ఇస్తారో ఐపీఎస్ ఇస్తారో, అది వద్దు అనుకుంటే మళ్ళీ క్రాక్ చేసి ఐఏఎస్ అవ్వచ్చు. అర్థమైందా? ఆ టైప్ ఆఫ్ క్రాకింగ్ వల్ల ఏడా లేకపోతే ఏంటి అక్కడ ఒక క్యారెక్టర్ ఉందా, తమ్ముడు క్యారెక్టర్ ఏమన్నా అని ఒక ఎగ్జైట్మెంట్ అయితే పెరిగింది. అయి ఉండొచ్చు ఖచ్చితంగా. థ్యాంక్ యూ.